ఇది ఒక పచ్చి నిజం. నేను అఫర్మేషన్ చేస్తున్నాను. విజువలైజేషన్ చేస్తున్నాను. హోప్ ఉన్నప్పుడు ఫాలో అవుతున్నాను. గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తున్నాను. బట్ ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. నేనున్నాను మీకు హెల్ప్ చేయడానికి. హాయ్ నమస్తే. ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్య ఓపెన్ హీలర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ ని అన్ని ట్రై చేస్తున్నారు. బట్ వారు అనుకున్న విధంగా రిజల్ట్స్ ని చూడలేకపోతున్నారు. వాళ్ళు ఏదైతే చూడాలనుకుంటున్నారో దాన్ని ఎలా బ్రేక్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో మనం పవర్ఫుల్ గా ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్. మరి ది 3 పవర్ఫుల్ సీక్రెట్స్ ని మీ లైఫ్ లో ఎదురవుతున్న ఏదైతే మీరు అనుకున్న పొటెన్షియల్ లైఫ్ స్టైల్ ని చూడలేకపోతున్నారో ఆ బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. మీరు రెడీగా ఉన్నారా? ఓకే, చలో మరి మొదలు పెడదాం. ఇంకెందుకు ఆలస్యం? ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఫ్రీక్వెన్సీని చెక్ చేయండి. ఫ్రీక్వెన్సీ అంటే మన యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క వైబ్రేషన్స్ ఏంటి. ఎందుకు మరి చెక్ చేయాలంటే కంటే రిజల్ట్స్ ఎప్పుడు మై డియర్ కష్టాలతో రావు. ఓన్లీ మన వైబ్రేషన్స్ బట్టే మన రిజల్ట్స్ ఉంటాయి. అంటే నా లైఫ్ లో నేను ఏదైతే ఫీల్ అవుతున్నాను, ఏదైతే ఆలోచిస్తున్నాను, ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నానో ఈ మూడింటిని బేస్ చేసుకొని నా లైఫ్ లో రిజల్ట్స్ ఉంటాయి. అంటే నేనేం ఫీల్ అవుతున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం యాక్షన్ తీసుకుంటున్నాను, వీటి వల్లనే నా లైఫ్ లో రిజల్ట్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద మై స్టూడెంట్ 2 years గా ఎటువంటి జాబ్ అనేది లేదు, అన్ని ట్రై చేస్తున్నాడు, జీరో రిజల్ట్స్. బట్ తను ఈ ఫర్గివ్నెస్ లెవెల్, తన ఇన్నర్ గా స్ట్రక్ అయిన కోపాన్ని, భయాన్ని, నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ భయాన్ని బ్రేక్ చేయడం ద్వారా కొన్ని వారాల్లోనే తన యొక్క జాబ్ ని అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ రోజు మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మీ హెల్త్ పరంగా మీ యొక్క రేటింగ్ ఏంటి, హెల్త్ పరంగా మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క రిలేషన్స్ పరంగా మీరు ఎలా ఉన్నారు, మీ కెరియర్ పరంగా మీరు ఎలా ఉన్నారు, మీ మనీ పరంగా మీరు ఎలా ఉన్నారు, ప్రజెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, రేట్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని మీ లైఫ్ లో రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి హెల్త్ పరంగా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, రిలేషన్స్ పరంగా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, లేదా కెరియర్ పరంగా ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి. బట్ మీరు ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నారో, మీరు ఎంత ట్రై చేస్తున్నా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. దీని గల నెగిటివ్ రీజన్స్ ఈ యొక్క 4 పిల్లర్స్ అలైన్మెంట్ లేకపోవడం వల్ల. హెల్త్, రిలేషన్, కెరియర్ అండ్ మనీ. ఈ ఫోర్ మనం బ్యాలెన్స్ లేనప్పుడు మన లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ యొక్క ఫర్గివ్నెస్ ని బ్రేక్ చేయడానికి, ఇంటర్నల్ గా స్ట్రక్ అయిన మెయిన్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా లోపల ఉన్న అన్ని బ్లాకేజెస్ ని విడుదల చేయడానికి, టోటల్ ఫర్గివ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా లోపల స్ట్రక్ అయి ఉన్న ప్రతి బ్లాకేజెస్ ని ఫర్గివ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా లోపల స్ట్రక్ అయి ఉన్న ప్రతి బ్లాకేజెస్ ని ఫర్గివ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అట్లీస్ట్ 21 టైమ్స్ రిపీట్ చేయండి ఈ యొక్క వీడియోని పాస్ చేసి. నా లోపల స్ట్రక్ అయి ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా లోపల స్ట్రక్ అయి ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి నేను రెడీ. ఎప్పుడైతే మనం ఫర్గివ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన బాడీలో ఎనర్జీస్ ని గమనిస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు స్ట్రగుల్ అవుతున్నా, హెల్త్ పరంగా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా, రిలేషన్స్ పరంగా ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని ఫర్గివ్ చేయండి. అండ్ వెంటనే గ్రాటిట్యూడ్ తెలియచేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ మీరు ఏదైతే ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఏరియాలో కాకుండా చాలా ఏరియాలో మనం చాలా స్ట్రగుల్స్ నుంచి ఈజీగా యాక్టివ్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కాదు, ప్రజెంట్ ఇప్పుడే గ్రాటిట్యూడ్ తెలియచండి. అట్లీస్ట్ మీరు 5 ఏరియాస్ లో గ్రాటిట్యూడ్ తెలియచండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరికి చెప్తారు? ఫ్యామిలీగా, పేరెంట్స్ గా, ఎవరికైనా చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. 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 ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రాటిట్యూడ్ ఫాలో అవుతామో మన బాడీలో హై ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయొచ్చు. మన యొక్క రూట్స్ మరి ఆ యొక్క బ్లాకేజెస్ ని ఎలా బ్రేక్ చేయాలి, ఎదురవుతున్న బ్లాకేజెస్ ని ఎలా బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ ని రెడీ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర ప్రజెంట్ ఉన్న ₹1 ఉన్న మనీ, హెల్త్, రిలేషన్, కెరియర్ వైజ్ ఉన్న ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయడం వల్ల ఈజీగా మన లైఫ్ లో బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్, సెకండ్ సీక్రెట్, మన యొక్క బ్లాకేజెస్ కి మెయిన్ రూట్ ఏంటంటే బిలీవ్స్, మన యొక్క నమ్మకాలు. రూట్ బిలీవ్స్ ని మార్చాలి. అంటే రూట్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రేక్ చేయాలి. చాలా మంది యాక్షన్ తీసుకోవడంలో కావచ్చు, చాలా మంది ఏంటంటే లైఫ్ లో బ్లాకేజెస్ బ్రేక్ చేయడానికి గల మెథడ్, నా జీవితంలో నాకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు, నా జీవితంలో ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు, నేను లైఫ్ లో అన్ని ఎటువంటి నెగిటివ్ ఎదురవుతున్నాయి, నేను నా నమ్మకాలను నా జీవితాన్ని టోటల్ నెగిటివ్ లోకి తీసుకొస్తున్నాయి అనే విషయాల నుంచి బయటకు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారో ఆ నెగిటివ్ ఫీలింగ్ ని బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేయడానికి ఏం చేస్తారు? మన నమ్మకాలే మన జీవితాన్ని సపోర్ట్ చేస్తాయి.
మీరు ఏదైతే నమ్ముతారో అదే మీ లైఫ్ లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎస్, నేను నా లైఫ్ లో ఈ యొక్క పవర్ఫుల్ ఈలింగ్ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం 3 మంత్స్ లో 7 కేజెస్ వెయిట్ అనేది తగ్గడం జరిగింది. డైట్ కాకుండా, జిమ్ లేకుండా, ఆయన ఎటువంటి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా, అంటే నేను ఏదైతే చేయగలనని నమ్మానో ఆటోమేటిక్ గా లైఫ్ లో రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారు, ఏవైతే లైఫ్ లో అనుకుంటున్నారు, ఏవైతే చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ అనేది చేయండి. కాబట్టి చాలా మంది ఈ బ్లాకేజెస్ ని ఫెయిల్యూర్ బిగ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. ఇమాజిన్ ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. ఒక ఫెయిల్యూర్ ని గుర్తు తెచ్చుకోండి, ఆ పిక్చర్ ని గమనించండి, ఒక ఏరియాలో మీరు ఫెయిల్యూర్ అయిందని గమనించండి, అండ్ దాన్ని పాజిటివ్ గా విజువలైజేషన్ చేయండి, పాజిటివ్ గా చేంజ్ చేయండి. ఎస్, మీరు ఏదైతే స్ట్రగుల్ అయ్యారో ఆ స్ట్రగుల్ కి అందరూ సపోర్ట్ చేసినట్టు, మీరు అనుకున్న విధంగా డ్రీమ్ లైఫ్ ని క్రియేట్ చేసినట్టు, మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేసినట్టు విజువలైజ్ చేయండి. ఎస్, ఆ సిచ్యువేషన్ లో కలర్స్ ని, ఆ సిచ్యువేషన్ లో పాజిటివ్ వైబ్రేషన్ ని, ఆ సిచ్యువేషన్ లోని ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ఆ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ఎస్, నేను ఏదైనా ఈజీగా నా లైఫ్ ని చేంజ్ చేసుకోగలను. మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ అనిపిస్తున్న దాన్ని నేను ఈజీగా దేన్నైనా అచీవ్ చేయగలను. నేను ఈజీగా దేన్నైనా అచీవ్ చేయగలను. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏదైతే రిపీట్ చేస్తామో మనకు ఫ్రీక్వెన్సీ టోటల్ గా చేంజ్ అవుతుంది. కాబట్టి వాటిని బ్రేక్ చేయడానికి ఈ రోజు నుంచి మీరు ఏదైతే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారో, నెగిటివ్ థాట్స్ ఏదైతే ఎదురవుతున్నాయి మీ లైఫ్ లో ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాటిని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిందల్లా ఈ యొక్క పాజిటివ్ వర్డ్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేస్తూ ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ కి సంబంధించి మిమ్మల్ని ఆపుతున్న నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న విధంగా డ్రీమ్ జాబ్ అచీవ్ చేయాలన్నా, ఫోకస్ చేయాలన్నా మిమ్మల్ని ఆపుతున్న నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటి, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేయండి. వాటిని బ్రేక్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ గా ఫాలో అవుతూ పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేయండి. నెగిటివ్ ఫీలింగ్స్ ని పాజిటివ్ కిందకి క్రియేట్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అనేది చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయలేకపోవడం గల రీజన్ వాళ్ళ ఇంటర్నల్ గా స్ట్రక్ అయి ఉన్న వాళ్ళ బ్లాకేజెస్ ని ఈజీగా క్లియర్ చేయలేకపోతుంటారు. మరి ఒకవేళ మీ బాడీలో కూడా ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా వాటిని బ్రేక్ చేయలేకపోతున్నట్టయితే ఫాలో ద ఈ పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ అండ్ ట్యాపింగ్ టెక్నిక్. అండ్ థర్డ్ సీక్రెట్ లో ఈ పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ గా ఫాలో కండి. ఎలా ఫాలో కావాలి? స్టెప్ బై స్టెప్ నేను ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏవైతే అనుకున్నారు, అచీవ్ చేయలేకపోయారో ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ అనేది చేయండి. నాతో పాటు కరెక్ట్ చౌక్ లో ట్యాప్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ప్రజెంట్ నాకు ఎదురవుతున్న ఆల్ ప్రాబ్లమ్స్ కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ ని, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఐఎమ్ సారీ. నా వల్ల, నా మాటల వల్ల నేను ఎక్కడా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఈ బ్లాకేజెస్ వల్ల నేను ఎవరితో కనెక్ట్ కాలేకపోతున్నా. ఐఎమ్ సారీ. ఈ సమస్యలన్నిటికీ బాధ్యత వహిస్తున్నా. ఈ బ్లాకేజెస్ ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. లోతైన శ్వాస తీసుకోండి, ట్రై చేయండి. ఎస్, ఈ రోజు వరకు నేను చాలా ట్రై చేశాను, బట్ ఏ రోజు కూడా నాతో నేను కనెక్ట్ కాలేదు. ఓకే, సైడ్ ఆఫ్ ద ఐస్. నా లైఫ్ లో నాకు రిజల్ట్స్ రాకపోవడానికి గల మెయిన్ రీజన్ చాలా వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, చాలా వరకు నాలో స్ట్రక్ అయిన భయాలను వదిలేకపోవడం, నా లైఫ్ ని ముందుకెళ్లాలన్న ఆలోచన విధానం సరైన రీతిలో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను. అండర్ ద ఐస్, నా బాడీలో స్ట్రక్ అయిన ఈ బ్లాకేజెస్ రిలీజ్. అండర్ ద నోస్, నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. వెరీ గుడ్, చిన్ ఫైన్. నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్.
నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. వెరీ గుడ్. కాలర్ బోన్. నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. ఏదైతే రిజల్ట్ రావట్లేదు, ఫెయిల్యూర్ అయి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ట్యాప్ చేయండి. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. టాప్ ఆఫ్ ద హెడ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. వెరీ గుడ్. ట్యాప్ చేయండి. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలోని ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. ఐ హావ్ ద కెపాసిటీ. నేను ఈజీగా హీల్ చేయగలను, ఈజీగా నేర్చుకోగలను, ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయగలను. నా లైఫ్ లో ఉన్న ప్రతి సమస్య నేనే క్రియేట్ చేశాను. ఈ సమస్యలన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్. ఎస్ కాలర్ బోన్. నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. ట్యాప్ చేయండి. నా ఫెయిల్యూర్స్, ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో ట్రై చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. నేను ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో ట్రై చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో ట్రై చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నా ప్రతి సమస్య రిలీజ్. 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 శ్వాస తీసుకుంటే 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ అని చేయండి. 2 చేతులు స్పీడ్ గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈ రోజు నుంచి మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో, ఏదైతే రిజల్ట్ చూడట్లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 ఏరియాస్ లో ఎలా ఉన్నారు, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ పరంగా ఎలా ఉన్నారో ఫోకస్ చేయండి. ఆ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క హీలింగ్ ని ఫాలో అవుతూ ట్యాపింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్న విధంగా చూడలేకపోతున్నారు, ఫ్రీక్వెన్సీ బయటికి రాలేకపోతున్నారు అనుకుంటే ఎస్, చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ గివ్ లింక్. యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ లైవ్ 3 days బూట్ క్యాంప్ ఆఫ్ Ho'oponopono ప్లస్ EFT. ఈ హీలింగ్ ద్వారా ఎనీ బ్లాకేజెస్ ని ఈ ట్యాపింగ్ ద్వారా, ఈ 4 words ద్వారా బ్రేక్ చేయొచ్చు. ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ క్లారిటీ. యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.